ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతానని, తాను చనిపోయినా నా శవంపై కాంగ్రెస్ జెండానే ఉంటుందన్నారు కాంగ్రెస్ ఎంపీ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి. కనకల మండలం దర్వేశివపురంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ అభివృద్ధి పనుల కోసం ప్రధానిని కలిస్తే బీజేపీలో చేరుతున్నారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు వంట పాడుతున్న అధికారులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక వదలం. ఈ నెల 15న కాంగ్రెస్ మొదటి జాబితా విడుదల చేస్తాం. 75 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని కోమిటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే ఈ భూపడి కుటుంబం రోజులు చేయలేదు. ఆ జైలు గుర్తుంది కాబట్టి వచ్చే దసరాకి వెళ్ళి ప్రశాంతంగా చేసుకున్నాము. పేదవారికి అందరూ ఇల్లు కట్టుకున్నాం, పిల్లల ఉద్యోగాలు ఇచ్చుకున్నాం, ఖాళీలో ఉద్యోగాలను కూడా భర్తీ చేసుకున్నాం. అందుకనే మీ అందరికీ కూడా ఇంకా మాట్లాడాలని కానీ ఓపిక లేదు. నిన్న మంచి అభ్యర్థులను పెడుతున్నాం. రేపు 11 నుంచి రేపు రాత్రి 11 వరకు ఉంటుంది. ఎల్లుండి 11 కానీ ఎల్లుండి సాయంత్రం 11 వరకు ఫైనల్ చేస్తాం. 15వ తారీఖు గుర్తొస్తుంది. అందుకనే ఢిల్లీ పోయేది మరి సోనియా గాంధీ, ప్రియాంక రావడం తర్వాత అక్కడ